గతంలో కేసీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడా? అహంకారం పెరిగిపోతే కేసీఆర్ అసెంబ్లీ నడిపించినట్టు ఎదుటోని మాట్లాడనీయకుండా అసెంబ్లీలో బూతులు తిట్టుకుంటూ పగ తీర్చుకుంటున్నారంట మీరు. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయకుండా ప్రతిదీ మాట్లాడడానికి 1-10 సార్లు అవకాశం ఇచ్చి ఇంకా వదిలేసేటటువంటి మాట్లాడేటువంటి సందర్భాలు 10 సంవత్సరాల్లో ఊహించినామా మనం? ఇన్ని లక్షల మంది లైవ్ చూస్తున్నప్పుడు, అసెంబ్లీ నడుస్తున్నప్పుడు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తోలు తీస్తా కొడకల్లారా బయట ఎట్లా తిరుగుతారా మీరు? ఏ పార్టీ అయినా కానీ తప్పుడు మాట మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళే బాధ్యులు అవుతారు. దాన్ని ఆయనే క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులందరూ కూడా నిరాశగా ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. సాటిస్ఫాక్షన్గా లేరంట. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు నేను ఎక్కడ ఇస్తున్నా అని చెప్పిండు. ఉద్యోగాలందరికీ సాధ్యమవుతాయా, ఇచ్చే పరిస్థితి ఉంటుందా అని చెప్పినటువంటి పరిస్థితి. మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు తెలంగాణ? అంటే తెల్లారంగానే ఉద్యోగం ఇచ్చేస్తారా? నోటిఫికేషన్ ఇస్తారు. మేము ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం నిరుద్యోగులని వాడుకున్నది మీరు. ధర్నా చౌక్లో ధర్నాలు చేపించింది మీరు. కేసీఆర్ అరాచక పాలనని క్రియేట్ చేసింది మీరు. ఇప్పుడు ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి మీరు అందరికి ఉద్యోగాలు ప్రశ్నలే తలుచుకున్నారా? ఆన్సర్ కావాలా మీకు? ప్రశ్నలే కావాలా, ఆన్సర్ కావాలా? 5 సంవత్సరాల కోసం ఓటేసిరు మాకు. 5 సంవత్సరాల్లో అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కేటీఆర్ ఏమో మేము ఇచ్చిన నోటిఫికేషన్ మీరు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు. ఎందుకు భర్తీ చేయలే మరి? ఆ మొగోడు నేను అడుగుతున్నా, ఆ మునగాడు ఎందుకు భర్తీ చేయలే? నమస్తే. ప్రస్తుతం నాతో పాటు గిరిజన ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. మైక్ టీవీ స్టూడియోలో నాతో పాటు చాలా విషయాలు మాట్లాడేవి ఉన్నాయి. మాట్లాడదాం బెల్లయ్య నాయక్ గారితో. బెల్లయ్య నాయక్ గారు నమస్తే. నమస్తే. వారు గెలిచిన తర్వాత మీకు పదవి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా మంది ఫస్ట్ ఇంటర్వ్యూ. ఎగ్జాక్ట్లీ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, గతంలో కేసీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడా? లేదే, మేమేం తప్పులు చేయట్లేదు. ఏం తప్పు అనిపిస్తుందో మీరు చెప్తే. గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు అహంకారం పెరిగిపోయింది అని మాట్లాడుతున్నారు. మాట్లాడేటోళ్ళు మస్తు మాట్లాడతారు. అహంకారం పెరిగిపోతే కేసీఆర్ అసెంబ్లీ నడిపించినట్టు ఎదుటోని మాట్లాడనీయకుండా వస్తే సస్పెండ్ చేసి వారం రోజులు బయటికి పంపించి నడిపించేటోళ్ళు. నైట్ 3 గంటల దాకా ఎందుకు నడిపిస్తారు? ఎందుకు చర్చ జరుగుతుంది? ఎందుకు అందరినీ మాట్లాడే అవకాశం ఇస్తారు? కొత్త సభ్యులు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చారు. నైట్ 3 గంటల దాకా అసెంబ్లీ జరిగినటువంటి చరిత్ర గత 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా చూసినటువంటి సందర్భం ఉందా? రేవంత్ రెడ్డికి గారికి కాంగ్రెస్ పార్టీకి కానీ అహంకారం వచ్చి ఉంటే అసెంబ్లీ నడవదు. కేసీఆర్ నడిపించినట్టు రాజరికం నడిచేది, రాజదర్బార్ నడిచేది, అట్లా నడపలేదే. అసెంబ్లీలో బూతులు తిట్టుకుంటూ పగ తీర్చుకుంటున్నారంట మీరు. బూతులు తిట్టినటువంటి వాటిని స్పీకర్ గారు ఎవరు మాట్లాడినా వెంటనే రికార్డుల నుంచి తొలగించి క్షమాపణ చెప్పించినటువంటి సందర్భం కనబడతలేదా? గతంలో ఎప్పుడన్నా క్షమాపణ చెప్పాం విన్నారా? క్షమాపణ చెప్పినటువంటి విశేషం చూసిరా మీరు అసెంబ్లీలో? కాబట్టి ఎవరు తప్పుడు మాట్లాడినా, అది కాంగ్రెస్ పార్టీ సభ్యుడైనా ఇతర పార్టీల సభ్యుడైనా, అసెంబ్లీ డెకోరంను పాటించాల్సినటువంటి బాధ్యత సభ్యులది. ఆ పాటించలేదనుకో, ఎవరి తప్పైనా తప్పే అంటుంది. ఒక తల్లి లెక్క చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎవరినన్నా కానీ. తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అంటుంది. అది మీరు చూస్తున్నారు కదా ప్రాక్టికల్గా. ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఎట్లుంటుంది, ప్రజాస్వామ్య పద్ధతి ఎట్లుంటుంది, ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో ప్రజలు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చర్చించాలి. అసెంబ్లీ అనేటటువంటిది గత 10 సంవత్సరాల్లో జరిగినట్టు ఎక్కడన్నా అనిపించిందా? ఇవాళ అసెంబ్లీ జరుగుతుందనేటటువంటి ఫీలింగ్ జనాల్లోకి వస్తున్నది. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయకుండా ప్రతిదీ మాట్లాడడానికి 1-10 సార్లు అవకాశం ఇచ్చి వాడు మాట్లాడినంతసేపు మాట్లాడి నోరు నొచ్చి వాళ్ళకి శాతనగాక వదిలేసేటటువంటి మాట్లాడేటువంటి సందర్భాలు 10 సంవత్సరాల్లో ఊహించినామా మనం? ఎక్కడన్నా చూసినామా మనం? కాబట్టి వాళ్ళు తిట్టినా ఏమనకున్నా వాళ్ళని కూసోబెట్టి మాట్లాడిస్తున్నటువంటి తీరు మనకు చాలా స్పష్టంగా తేలింది కదా నిన్న. ఇన్ని లక్షల మంది లైవ్ చూస్తున్నప్పుడు, అసెంబ్లీ నడుస్తున్నప్పుడు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తోలు తీస్తా కొడకల్లారా బయట ఎట్లా తిరుగుతారా మీరు అంటే అధికార పార్టీ అనే అంటే ఎవరు నేను ఒకటే మాట చెప్పిన, అది స్పీకర్ గారు కూసోబెట్టి తప్పు చేసిందని రికార్డులకి వెళ్ళి తొలగించి క్షమాపణ చెప్పించినటువంటి పరిస్థితి ఎందుకు మీ దృష్టికి రాదు? ఎందుకు అనాల్సి వచ్చింది అసలు? అది ఆయన అడిగితే తెలుస్తుంది, నాకెట తెలుస్తుంది? మీ పార్టీకి సంబంధించిన ఏ పార్టీ అయినా కానీ తప్పుడు మాట మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళే బాధ్యులు అవుతారు దానికి. దాన్ని ఆయనే క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులందరూ కూడా నిరాశగా ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. సాటిస్ఫాక్షన్గా లేరంట. అది టీఆర్ఎస్ వాళ్ళు తప్ప, టీఆర్ఎస్ నిరుద్యోగులు తప్ప, టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు పోయినటువంటి నాయకులు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎప్పుడన్నా చూసినామా మనం? నీళ్లు నిధులు నియామకాల కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని మొదలు పెడితే ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు నేను ఎక్కడ ఇస్తున్నా అని చెప్పిండు. ఉద్యోగాలు అందరికీ సాధ్యమవుతాయా, ఇచ్చే పరిస్థితి ఉంటుందా అని చెప్పినటువంటి పరిస్థితి.
తాను వేసినటువంటి కమిటీ 1,92,000 ఉద్యోగాలు ఉన్నాయని తేలిస్తే ఆ నోటిఫికేషన్లు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా చేతులు పోయినటువంటి వ్యక్తి ఇలా మాట్లాడడానికి వాళ్ళకి ఏం అర్హత ఉంది, మీరు ఏం అధికారంలోకి నైతిక వచ్చి ఉంది? 8 నెలలు అవుతుంది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు తెలంగాణ? అంటే తెల్లారంగానే ఉద్యోగం ఇచ్చేస్తారా? నోటిఫికేషన్ ఇస్తారు, మీరు ఇచ్చిన హామీయే కదా. మేము ఇచ్చిన హామీని అసెంబ్లీ అమలు చేయడం కోసం. ఎన్నికల్లో నిరుద్యోగులని వాడుకున్నది మీరు, ధర్నా చౌక్లో ధర్నాలు చేపించింది మీరు, కేసీఆర్ అరాచక పాలనని క్రియేట్ చేసింది మీరు. ఇప్పుడు ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి మీరు అందరికి ఉద్యోగాలు ప్రశ్నలే దలుచుకున్నారా, ఆన్సర్ కావాలా? మీకు ప్రశ్నలే కావాలా, ఆన్సర్ కావాలా? చెప్పండి. 5 సంవత్సరాల కోసం ఓటేసారు మాకు. 5 సంవత్సరాల్లో అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మీరు వినండి, వినబ్బా. 1 year లో అన్నారు మీరు, అరే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు మీరు, 5 సంవత్సరాల్లో కాదు. మీరు మా క్యాలెండర్ తీసి చూసుకో. సంవత్సరంలో 2 అవును, లక్షల ఉద్యోగాలు ఇప్పుడు భర్తీ ఈ చేస్తామని ఈ ఈ 8 నెలల కాలంలో 4 నెలల కాలం ఎన్నికలకు పోయినాయి. ఈ 8 నెలల కాలంలో 4 నెలల కాలం పార్లమెంట్ ఎన్నికలకు మనకు 2-3 నెలలు అయితే 45 రోజులు ఎన్నికల తర్వాత ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా నోటిఫికేషన్లు ఇచ్చి జాబ్ క్యాలెండర్ను ప్రకటించిన ఎవరన్నా ప్రకటించిండా? ఆ రోజు ప్రశ్నించిరా మీరు? ఏడన్నా ప్రశ్నిస్తే మీ టీవీలు బంద్ అయిపోయినాయి. ఎవరన్నా మాట్లాడిరా మీరు? ఏమన్నా ఇలాంటి వాళ్ళు ఒకరిద్దరు మీ యూట్యూబ్ ఛానల్ తప్ప పెద్ద ఛానల్ ఎవడన్నా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? సెల్ ఫోన్లో మాట్లాడిరా మీరు? ఎప్పుడన్నా మీరు మాట్లాడిరా? మీరు వాట్సాప్ కాలో సిగ్నల్ కాలో పెట్టి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంత భయం ఉండే ఆ రోజు? ఇవాళ ఎందుకు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు? ఎందుకనే నేను డైవర్ట్ చేయదలుచుకోలేదు. వినండి ఒక్క నిమిషం. ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించినటువంటి 1.5 సంవత్సరం కాలపు జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసినాం నిన్న. ఆయన మాట్లాడతారు కేటీఆర్ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయనటువంటి వాడు ఉద్యోగాల గురించి. వీళ్ళు దాంట్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఉంటాయో చెప్తారు లెక్కలు. కాకుంటే ఏ నోటిఫికేషన్ ఎక్కడ ఏ రోజు ఇవ్వబోతున్నాం అనే షెడ్యూల్ని ఇచ్చినాం. గ్రూప్ 2ను పోస్ట్ పోన్ చేయాలని చెప్పి విద్యార్థులు అడగానే పోస్ట్ పోన్ చేసినాం. 1కి 10 సార్లు ముఖ్యమంత్రి గారు స్వయాన పిలిపించి నిరుద్యోగులతో మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం గారిని రిప్రజెంట్ చేస్తే బట్టి గారు అక్కడ కూర్చొని గ్రూప్ 2 పోస్ట్ పోన్ కోసం కమిషన్ చైర్మన్తో మాట్లాడి నిమిషంలో పరిష్కరించినటువంటి ప్రభుత్వం మాది. ఉద్యోగులను గేటు దాకా రానిచ్చారా గత ప్రభుత్వం? నేను అంటా, ఇప్పుడు గతంలో నోటిఫికేషన్ ఇచ్చి వదిలేసి చెయ్యకుండా పక్కకు పడేసి సంవత్సరాల కాలయాపన చేసిన ఉద్యోగాల్ని వచ్చిన 90 రోజుల్లో భర్తీ చేసినటువంటి చరిత్ర మాది. 90 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసినటువంటి చరిత్ర. అరే ఆ కేటీఆర్ ఏం మాట్లాడతావా? నాకు అర్థం కాదు. ఎందుకు భర్తీ చేయలే మరి ఆ మొగోడు? నేను అడుగుతున్నా, ఆ మునగాడు ఎందుకు భర్తీ చేయలే? ఆయన అయ్యా స్వయాన అసెంబ్లీ సాక్షిగా 85,000 ఉద్యోగాలు 1 yearలో భర్తీ చేస్తామన్నాడు కదా, ఎందుకు భర్తీ చేయలేదు? ఎందుకు భర్తీ చేయకుండా పోయిండు? కాబట్టి తను చేయకుండా తనకు అధికారం ఇచ్చినప్పుడు 2 సంవత్సరాలు ఉంటే 2022 అక్టోబర్ 24వ తారీఖు నాడు చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ 85,000 ఉద్యోగాలను 1 సంవత్సరంలో భర్తీ చేస్తా అని చెప్పి. ఎందుకు చేయలేకపోయిండు? 1 కాదు 2 కాదు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు వాడుకున్నావు నువ్వు ఉద్యమంలో. ఎందుకు చేయలేదు నువ్వు? దళితుని ముఖ్యమంత్రి చేయకుండా నేను మెడ నరుక్కుంటా అన్నావు. ఎందుకు మెడ నరుక్కోలేదు నువ్వు? అవకాశం రాగానే నువ్వు పోయి కుర్చీలో కూర్చున్నావు. మేము అట్లాంటి వాళ్ళం కాదు. ఉద్యోగాలు ఇస్తామన్నాం, నోటిఫికేషన్లు ఇస్తున్నాం, మిగతా వాటికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యేటట్టు గ్యాప్ ఇస్తూ షెడ్యూల్ ఇచ్చినాం. జాబ్ క్యాలెండర్ అంటారు. ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు నువ్వు? నీకు ఆ పని సాధగా నువ్వు ఇవ్వనే మాట్లాడుతున్నావు? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు? ఏ నైతిక విలువలతో మాట్లాడుతున్నావు? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా. ఇప్పుడు డిసెంబర్ వరకు 7 దాటిపోయింది గవర్నమెంట్ వచ్చి. 7 నెలలు దాటింది మిత్రమా. ఏడాదిలో కాకుండా ఇంకో 6 నెలలు ఎక్కువ అవుతుంది. విద్యార్థులు ప్రిపేర్ కావాలని, టైం కావాలని వాళ్ళే అడుగుతున్నారు. ఏమన్నా నువ్వు టీవీ ఇంటర్వ్యూ లేకుంటుందా ఇది నోటిఫికేషన్ ఇచ్చుడు? ఇప్పుడు నువ్వు ఉద్యోగానికి రాస్తున్నావు, నీకు గ్యాప్ కావాలంటున్నావు. విద్యార్థులు అడుగు దాన్ని గౌరవించాలనా, లేకుంటే రాజకీయ నాయకులు చెప్పేది మాట్లాడాలా? ఉద్యోగాలు ఎవరి కోసం ఇస్తున్నావు? విద్యార్థుల కోసం ఇస్తున్నావు. వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలి. వాళ్ళు గ్యాప్ కావాలంటున్నారు. ప్రిపేర్ కావడానికి మేము డిఎస్సి వేస్తే డిఎస్సికి కావాల్సిన ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటున్నాం. ఆ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్ల డేట్లను కూడా 1 కాదు 2 డేట్లను ప్రకటించినటువంటి పరిస్థితి. మెగా డిఎస్సి అన్నారు కదా, అది కూడా వస్తుంది కదా. ఆల్రెడీ 5,000 ఉద్యోగాలే మేషరు మీరు. ఇప్పుడు 11,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఆ డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాలకి కేసీఆర్ ఇచ్చిండు నోటిఫికేషన్. ఎందుకు భర్తీ చేయలే కేసీఆర్? 10 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఎందుకు భర్తీ కాలేదు? సమాధానం ఉందా? మీరు చెప్తారా వాళ్ళు చెప్తారా? మీ రాజకీయ నాయకులు మీరు చెప్పాలి. నేనేమంటున్నా, నేను మిమ్మల్ని అంటున్నా, మీరు చెప్తారా జర్నలిస్టుగా? వాళ్ళు చెప్తారా సమాధానం? 10 ఏళ్లలో ఒక్క డిఎస్సి ఎందుకు రాలే? గత 10 ఏళ్లలో ఉద్యోగులకు జరగలేదు కాబట్టి మిమ్మల్ని అందుకనే మీరు కూడా అదే బాటలో పోతున్నారు కదా. మేము పోవట్లేదు ఆ బాటలో. మేము డిఎస్సి వేసినాం, గ్రూప్ 1 వేసినాం, గ్రూప్ 2 వేసినాం, గ్రూప్ 3 వేస్తాం, గ్రూప్ 4 వేస్తాం, ఇంజనీరింగ్ ఉద్యోగాలు వేస్తున్నాం, నర్సు ఉద్యోగాలు వేస్తున్నాం. ప్రతి ఉద్యోగానికి కావాల్సినటువంటి గ్యాప్ పెంచుతూ
విద్యార్థులు ప్రిపేర్ అయ్యేటటువంటి పద్ధతిలో వాళ్ళకి అవకాశం కల్పిస్తూ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్తోని రాసి ఆ ఉద్యోగం పొందేటటువంటి ప్రిపేర్ కావడానికి టైం ఇస్తూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేస్తాం. ఇది టీవీల కోసమో పేపర్ల కోసమో చెయ్యం, విద్యార్థుల కోసం చేస్తాం. మేము ఇచ్చినటువంటి మాట కట్టుబడి చేస్తాం, 100% చేస్తాం, దాంట్లో డౌట్ అక్కర్లేదు. జీవో 46 విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఇందులో తీవ్రంగా నష్టపోతున్నారు. జీవో 46ని ఖచ్చితంగా రద్దు చేస్తామని మీరు చెప్పారు. అధికారంలోకి రాగానే ఇదే జీవో 46 అభ్యర్థులు మీ పార్టీకి సంబంధించిన నాయకులు తీసుకుపోయి ధర్నా చౌక్లో కూర్చోబెట్టి ధర్నాలు చేపించారు. అరే ఇది మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. మీ మా పార్టీ పార్టీకి మళ్ళీ మా సంబంధించిన పార్టీ నాయకులు నాయకులు శివసేనారెడ్డి అరే మా శివసేనారెడ్డి ధర్నా చేసిండు, విద్యార్థులను తీసుకుపోయి ధర్నా చేయలే. మళ్ళీ ఈ మాట మాట్లాడకండి మీరు. నేనేమంటున్నా అంటే శివసేనారెడ్డి ధర్నా చేసిండు, విద్యార్థులు ధర్నా చేస్తుంటే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యత తీసుకొని వాళ్ళకి అండగా నిలబడేటటువంటి పని శివసేనారెడ్డి చేసిండు. 46 జియో కావచ్చు, 317 జియో కావచ్చు, ఈ జియోల ద్వారా నష్టపోయినటువంటి విద్యార్థులకు ఆ సమస్యను పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేయడం కోసమే కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిండ్రు. ఇంకెన్ని రోజులు చేస్తారు? అంటే ఏది ఇప్పుడు ఏమన్నా ఉద్యోగం నాకు మాట చెప్పు, నువ్వు మిత్రుడు నాకు మాట చెప్పు. ఇప్పుడు నీకు నోటిఫికేషన్ ఇచ్చి అప్లై చేసుకొని దాని ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇస్తారా? పోయి రాగానే సంతకం పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తారా? ప్రాసెస్ అంతా ఉంటుంది అంతే కదా. ప్రాసెస్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా మీకు? తెలుసా చెప్పండి నాకు. నోటిఫికేషన్ బట్టి, జాబ్ ని బట్టి కదా, ఉద్యోగాన్ని బట్టి ప్రతి దానికి చట్ట ప్రకారం చేయాల్సి ఉంటుంది. మేము దొరల పాలన కాదు మాది, పిలిపించి అప్పుడే సంతకం పెట్టి ఇచ్చేసే పాలన కాదు మాది. ప్రతి దానికి వాళ్ళకి ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులను తొలగించుకుంటూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. జియో 46 కావచ్చు, D17కు సంబంధించి కావచ్చు, ఎవరు డివైడ్ చేయమన్నారని నాకు అర్థం కాదు. 7 జోనల్ సిస్టమ్ను సబ్ జోనల్ సిస్టమ్ ఎవరు తీసుకురమ్మన్నాడు? కేసీఆర్ గౌడ్ అని చెప్పిండా? ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేయకూడదని చెప్పి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నటువంటి విధానం వాళ్ళది. ఎందుకు డివైడ్ చేసి మొత్తం నాశనం చేసిపోయింది తెలంగాణను? ఎటుపోయిరు ఆ రోజంతా? ఎందుకు మాట్లాడలేదు? అది బాగు చేయాలంటే మళ్ళీ సుప్రీం ఆడ దాకా పోవాలి కదా, ప్రెసిడెంట్ దాకా పోవాలి కదా. ఇది అంత చెడగొట్టిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. మళ్ళీ సైంటిఫిక్ ఆల్టర్నేట్ అప్రోచ్ రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. అది దానికి కమిటీలు ఎక్స్పర్ట్స్ డిసైడ్ చేస్తారు. ఉద్యోగాల విషయం కావచ్చు, టీవీలో కూర్చొని మీరు నేను డిసైడ్ చేయలేము. దానికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూర్చొని డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఏది రాష్ట్రపతి దాకా పోవాలి, ఏది పోకూడదు, ఎట్లా డిసైడ్ చేయాలి. అసలు ఎంత చిందరవందర అసెంబ్లీ ఉందా, పార్లమెంట్ ఉందా, కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయా? నీ సెటిల్మెంట్ సెంటర్లు తయారు చేసిపోయిర్రు. తెలంగాణను రియల్ ఎస్టేట్ హబ్గా కన్వర్ట్ చేసేసిర్రు. ఏళ్ళు పెట్టి మొత్తం అప్పుల పాలు చేసిపోయారు. నా కార్పొరేషన్ నీకు ఇచ్చిన, నేను ఇప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి ట్రైకార్ కార్పొరేషన్కు గత 2 సంవత్సరాల నుంచి రూపాయి రిలీజ్ లేదు. ఇదేం ప్రభుత్వం అయినా నాకు అర్థం కాదు. గిరిజనుల కోసం లాస్ట్ ఇయర్ పైసలు కేటాయిస్తే రూపాయి రిలీజ్ చేయరా? ఇంత దుర్మార్గంగా ఉంటుందా? అడిగేటోళ్ళు లేడు. మంత్రి ఉన్నది ట్రైబల్ మినిస్టర్ సత్యవతి, ఆమె అడగలేదు. ట్రైకార్ చైర్మన్ అన్నాడు, ఆయన అడగలేదు. జీతాలు తీసుకున్నారు, ఇంట్లో వన్నారు, లేచిపోయిర్రు. కాలం దులుపుకొని చేతులు దులుపుకొని వెళ్ళిపోయినరు. 3 సంవత్సరాల 4 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి లోన్లకు ఇవాళ వరకు సబ్సిడీ లేదు. ఎవరు ఇవ్వాలి? ఎవరికి ద్రోహం చేసిపోయినట్టు నువ్వు? అత్యంత పేదపడినటువంటి వర్గాలకు ద్రోహం చేసిపోయారు మీరు. వాళ్ళు వెహికల్ తీసుకున్న వాళ్ళు, ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళకు 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అసెంబ్లీలో కేటాయిస్తారు, రూపాయి రిలీజ్ చేయరు. బడ్జెట్ జీరో రిలీజ్ ఉంటుంది. ఏంటన్నా తెలుసా మీకేనా? నిన్న రైట్ నాకైతే జనం దగ్గర తీసుకుపోయి మాట్లాడొద్దు అనిపిస్తున్నది, కానీ తంతర్ జనం ఇవన్నీ చెప్తే ఇంత దుర్మార్గం చేసిపోయారు. మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యకి, వైద్యానికి చాలా తక్కువ బడ్జెట్ కేటాయించారని బయట రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విద్యా, వైద్యం ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో చాలా తక్కువ బడ్జెట్ ఇచ్చారని కూడా చాలా మంది ఇప్పుడు మా ట్రైకార్ది ఉన్నది. మేము ఎప్పుడు వచ్చినాం? డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాం. లాస్ట్ ఇయర్ పెట్టిపోయినటువంటి అడహాక్ బడ్జెట్ ఉన్నది. మేము వచ్చినాక 426 కోట్ల రూపాయలు పెట్టిపోతే మార్చి 31కు 411 కోట్లు రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే. అంటే మా పాలనా పద్ధతి ఎట్లుంటుందో చూడండి మీరు. ఒక ఎగ్జాంపుల్ చాలు. ఇదే నేను కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్కు అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్ 426 కోట్లు. ఓకే, రిలీజ్ చేసింది ఎంత? 411 కోట్లు. అంటే ఒకటే రోజు రాగానే రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతకుముందు బీఆర్ఎస్ చేసింది ఎంత? జీరో రిలీజ్. 2 ఇయర్స్, 2 అకాడమిక్ ఇయర్స్ జీరో రిలీజ్. అంటే ఎంత దుర్మార్గం! అత్యంత పేదవాడైనటువంటి గిరిజనుల డబ్బులు తినడానికి నీకు మనసు ఎట్లొచ్చింది? నువ్వు మనసు ఎట్లయితావు? అసలు నీకు వాటిని డైవర్ట్ చేసేటటువంటి ఆలోచన ఎట్లొచ్చింది? ఆడ కూర్చుంటే ఆఫీస్లో కడపంతా రగిలిపోతుంది నాకు. అంటే ఇంత దుర్మార్గమైన పాలన అది.
ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి డిపార్ట్మెంట్ ముందు సెట్ చేసే పని చేస్తున్నాడు. బట్టికి నేనైతే సలాం కొడుతున్నా, నిజంగా ఆయన చేస్తున్నటువంటి దేనికి ఎందుకు అంటే అసలు అప్పులలో ₹1 రాని పరిస్థితుల్లో 1వ తారీఖు జీతాలు సెట్ చేసి 45,000 కోట్ల రూపాయలు అప్పులు కట్టి ఒక దిక్కు వడ్డీలు, అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ రెండో వైపు మొత్తం ఆర్థిక వ్యవస్థను సెట్ చేసుకుంటూ వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు ఇచ్చే పరిస్థితి, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి సిస్టమేటిక్గా పొక్కలని మూసుకుంటూ వస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పలేము ఆయన చేస్తున్నటువంటి. నిజంగా ఆయన ప్లేస్లో గనక వేరేవాళ్ళు ఉన్నా ఇంత సమర్థవంతంగా చేయకపోవు. నిజంగా చెప్తున్నాను, ఆర్థిక మంత్రిగా బట్టి విక్రమార్క గారు నిజంగా ఎట్లా చేస్తున్నాడో నాకైతే అర్థమైతే లేదు. కానీ 12,000 కోట్లన్నా సాధ్యమవుతుందన్నా? 12,000 కోట్లు ఇచ్చేసారు కదన్నా. అంటే వచ్చిన ప్రతి పైసను ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. డబ్బులు లేవు కాదు, వచ్చినటువంటి డబ్బులు దుబారా చేసి అప్రపాలు చేసి మన వస్తున్న రెవెన్యూ కూడా నాశనం చేసిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎంఆర్ఓగా పనిచేయలే, కలెక్టర్గా పనిచేయలే, ఎస్పీగా పనిచేయలే, నీకు సిఐగా పనిచేయలే, సెక్రటరీగా పనిచేయలే. వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాల ప్రకారం కేసీఆర్ వాళ్ళకి పనిచేసే అవకాశం కల్పించుంటే ఇవాళ ఇంత దుర్మార్గం జరిగేది కాదు. ఇంజనీర్లు పనిచేయనియలే, తానే ఇంజనీర్ అయిండు, తానే డాక్టర్ అయిండు, తానే ఎస్ఐ అయిండు, తానే ఎంఆర్ఓ అయిండు, మొత్తం ప్రగతి భవన్లో కూర్చున్నాడు, వీడికెళ్ళి డైరెక్షన్ ఇచ్చాడు, నాశనం చేసాడు. ఇది వాళ్ళు చేసిపోయినటువంటి వ్యవస్థ. దీన్ని బాగు చేసి జర్నలిస్ట్ లెక్క ప్రశ్నలు అడగాలి, నేను సమాధానం చెప్పాలి, నా బాధ్యత. ఆయన రికార్డ్ చేయాలి, ఆయన బాధ్యత. ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు మీరు చేసే నేను అందుకనే ఎంఆర్ఓ చేయాలి, ఎస్ఐ పని ఎఫ్ఐ చేయాలి, సిఐ చేయాలి. మేము వచ్చి సెట్ చేస్తున్న క్రమంలో కూడా చాలామంది ఇంకా పాత వాసనలతోనే పనిచేస్తున్నటువంటి వాళ్ళకు 1-2 సార్లు హెచ్చరించి సెట్ చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. మొత్తం యంత్రాంగం అంతా ముందు సెట్ కావాలి. ఒక మనిషి ఒక్కొక్కటి చేస్తే అది కాదు. సీనియర్ రిపోర్టర్ తెలివికల్లోడై, ఇన్పుట్ ఎడిటర్ తెలివికల్లోడు అయితే మొత్తం అవుట్పుట్ అంతా రాదు. పనిచేస్తున్నటువంటి ప్రతి కెమెరామ్యాన్తో సహా పర్ఫెక్ట్గా పనిచేసినప్పుడే ఒక అద్భుతమైనటువంటి అవుట్పుట్ ప్రజలకు చేరుతుంది. ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించలేదంటారు? అంటే ఎవరు అర్హులు లేరంటారా? ఎందుకు అర్హులు లేరు? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మంత్రులను నియమించడం అధికారం ముఖ్యమంత్రిది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మీరు ఏం అడిగినా ముఖ్యమంత్రి మీద చూస్తున్నారు. అట్లా కాదు, ఎందుకు చూస్తున్నారు? ఇంతమంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి అంటే ఏం చెప్తున్నారు అసలు? అంటే ఇప్పుడు విద్యాశాఖ ఇప్పుడు ఏమైంది? విద్యార్థులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ రాలేదా? నోటిఫికేషన్లు రావట్లేదా? ఏం ఆగుతున్నది అనుకుంటారు మీరు? అంటే మీరు చెప్పినట్టు మంత్రుల నియామకం జరగాల్సిందే. దానికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికీ 2 సార్లు జరిగింది. మొన్నటిదాకా ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల్లో జరగలేదు. మాకు సంబంధించినటువంటి పార్టీ పదవుల పొజిషన్స్ సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతుంది. ఈవెన్ ఏఐసిసి లెవెల్లో కూడా సెక్రటరీస్, జనరల్ సెక్రటరీ సంబంధించినటువంటి రీషఫ్లింగ్ జరగబోతుంది ఆఫ్టర్ దిస్ పార్లమెంట్ ఎన్నికలు. ఇవన్నీ కూడా ఒకదానితోనే ఒకటి లింక్ అయి ఉన్నాయి. అక్కడ ఏఐసిసి రీషఫ్లింగ్లో జరుగుతాయి, దాని తర్వాత ఇక్కడ పీసీసీలో రీషఫ్లింగ్ జరుగుతాయి. ఇప్పుడు మేమంతా కార్పొరేషన్ చైర్మన్లకు చాలామంది వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. పార్టీ పదవులు అడుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ రీషఫ్లింగ్లో భాగంగా దాంతోపాటు మంత్రులకు సంబంధించినట్టు ఇంకా కొన్ని కార్పొరేషన్లు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా భర్తీ అవుతాయి, ఓవర్ నైట్లో కావు. బెల్లయ్యనాయక్ గారు సాటిస్ఫాక్షన్ ఉన్నాడా కాంగ్రెస్ పార్టీలో? ఎందుకు లేదు? ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి కార్పొరేషన్ చైర్మన్తో సరిపెట్టారు కదా. నాకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇవ్వనప్పుడు నా నిరసనను స్పష్టం చేసిన, నాకున్నటువంటి విషయాన్ని బయటికి చెప్పిన. నేనేం దాచుకొని పెట్టుకోలేదు. నేను సపోర్ట్ చేయక ఎప్పుడు లేను. నాకున్నటువంటి నా అసంతృప్తిని చెప్పిన. కానీ పార్టీ నాకు పిలిచి మాట్లాడి నీకు సరి అయిన బాధ్యత అప్పచెప్తామన్నారు కాబట్టి ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఏ పని, ఇగో యుద్ధంలో ఉండాలి. నాకు గద్దరని ఎప్పుడో మాట చెప్పేది, రేపు 6వ తారీఖు ఆయన వర్ధంతి ఉన్నది, ఆయన మొదటి వర్ధంతి ఒక మాట చెప్పేది, యుద్ధంలో ఉండాలి. మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నామా? యుద్ధం ఎప్పుడు 1:99తో జరుగుతుంది. అంటే ఒక్కడు కొడతాడు, 99 మంది ఆ కొట్టడానికి సహకారం చేస్తాడు. అంటే ఆ ఒక్కడు కొడుతున్నాడో యుద్ధంలో ఉన్నాడు అనుకుంటారు సహజంగా. కానీ 99 మంది యుద్ధంలో లేకపోతే ఆ ఒక్కడు షూట్ చేయలేడు. కాబట్టి మనం ఆ 100లో ఉండాలి, ఆ 99+లో ఉండాలి. యుద్ధంలో ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్. 90వ ప్లేస్లో ఉన్నావా, 80వ ప్లేస్లో ఉన్నావా, 99వ ప్లేస్లో ఉన్నావా, 1వ ప్లేస్లో ఉన్నావా? నేను యుద్ధంలో ఉన్నా, అందుకనే అంటున్నాను నేను యుద్ధంలో ఉన్నా. ఇవాళ 99వ ప్లేస్లో ఉండొచ్చు, రేపు 1వ ప్లేస్లో ఉండొచ్చు. కానీ యుద్ధంలో ఉండడం అనేటటువంటిది ప్రతి యుద్ధ వీరుడికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం. నేను ఇక్కడ నా సమాజం మారాలి, ఈ జాతులు సమానత్వం రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మహిళలంతా కూడా పురుషులతో సమానంగా, మహిళలు ఆధిపత్య వర్గాలతో సమానంగా అడుగట్టాటుడిగా ఉన్నటువంటి వర్గాలు సమానంగా జీవించే వ్యవస్థ కావాలని కోరుకొని నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చినాను. తెలంగాణ ప్రాంతీయ సమానత్వం కావాలని కొట్టినా ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం.
ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల మధ్యన సమానత్వం కావాలని నేను అడుగుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం దానికి అనుకూలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిన. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఎస్టీ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేయగలిగిన, ఆ తర్వాత ఇక్కడ ప్రభుత్వం తీసుకురావడంలో బాధ్యత ఇస్తే ఆ ప్రయత్నం చేయగలిగిన. మీరు అన్నట్టు నేను ఎమ్మెల్యే అడిగినా, ఎంపీ అడిగినా దానికి నాకు పార్టీ ఈక్వేషన్స్లో సెట్ కాలేదు. నన్ను ఎట్లా వాడుకోవాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, అవకాశం నాకు ఇస్తుంది. కాబట్టి నాకేం అసంతృప్తి లేదు, నేను హ్యాపీగా ఉన్నా, నా పని నేను సక్సెస్ఫుల్గా చేస్తాను. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అదే అదే మాదిరిగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఇక్కడ పర్సంటేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందా, తగ్గుతాయా? పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. అసలు గ్రౌండ్లో పోటీ లేని పరిస్థితి ఉంది ఇప్పుడు కాంగ్రెస్కు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయడం కోసం బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఎత్తుగడ మనం కూడా ఆ రోజు మాట్లాడుకున్నా, నేను చెప్పిన అది దానికి తానే ఒక ఉరితాడు వేసుకుంటున్నది బీఆర్ఎస్ అని చెప్పిన నేను. ఆ ఉరితాడు ఆల్రెడీ తనకి తాను వేసుకున్నది, తన క్రెడిబిలిటీని కోల్పోయింది. ఇవాళ గ్రామస్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఎవ్వరు కూడా బీఆర్ఎస్ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ సర్వైవ్ అవుతుంది అనేటటువంటి నమ్మకత్వం లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మా ముఖ్యమంత్రి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మేము చెప్పినటువంటి వాస్తవాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్న కొద్దీ మా మీద విశ్వాసం పెరుగుతుంది. మీరు చూడండి, అసెంబ్లీ మొన్న జరిగింది. మొదటి 2 రోజులు కాంగ్రెస్ అయిపోయింది అబ్బా, కాంగ్రెస్ దగ్గర ఏం లేదు, మొత్తం టీఆర్ఎస్ అనుకున్నట్టే నడుస్తుందని అనుకున్నారు. కానీ నిన్న అయిపోయినాటికి మీరంతా లాబీలో ఏం చర్చించుకుంటున్నారో మీరే చెప్పొచ్చు. కేటీఆర్, హరీష్ రావు, కౌశిక్ రెడ్డి బాగా వేసుకుంటారట్టుంది మిమ్మల్ని. వాళ్ళు ఏం వేసుకుంటారు, వాళ్ళది అయిపోయింది, వాళ్ళ దగ్గర ఏ సమాధానం లేదు. బాగా ఏం కౌశిక్ రెడ్డి ఏం చేసుకుంటాడు, ఏం చేస్తాడు ఆయన? కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడతాడు? ఆయన దగ్గర ఏముందని మాట్లాడతాడు? గెలవడం కోసం ఊరేసుకుంటా, నేను నా పెండ్లం నా పిల్లలని చెప్పినటువంటి వ్యక్తి ఏం క్రెడిబిలిటీ ఉంటుంది, ఏం మొరల్స్ ఉంటాయి ఆయనకు? కాబట్టి నేను వ్యక్తుల గురించి మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి కానీ ఒక డెమోక్రటిక్ పద్ధతుల్లో ఎట్లా నడిపించగలుగుతారు, ప్రజాస్వామ్యం అంటే ఎట్లుంటుంది, కాంగ్రెస్ ఉంటే ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది అనేటటువంటిది ఇలా రాష్ట్ర ప్రజలంతా చూసినటువంటి ఒక ఎగ్జాంపుల్, ఒక సక్సెస్ఫుల్గా అద్భుతంగా నడిపించగలిగారు అనేటటువంటి ఎగ్జాంపుల్. కాబట్టి డెమోక్రటిక్ స్పిరిట్ ఎట్లుంటుంది అనేటటువంటిది, ఒక వాతావరణం ఎట్లుంటుంది అనేటటువంటిది చూపించి ఆ ప్రజలకు చూపిస్తున్నాం. రోజుకు ఇవాళ వివిధ రకాల మీడియా ద్వారా టీఆర్ఎస్ చేసేటటువంటి తప్పుడు ప్రచారాలు జనం నమ్మేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు, 1 సైడ్ ఫలితాలు వస్తాయి. అన్ని జడ్పీ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ లోకల్ బాడీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి, మెజారిటీ మండలాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటటువంటి లోకల్ బాడీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశమే ఉంటుంది. నాకు దాంట్లో ఏం డౌట్ లేదు. రైట్, థ్యాంక్ యూ అండి బెల్లయ్య నాయక్ గారు, నమస్తే. సో ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.